తెలివైన తండ్రి తన కొడుకుతో తప్పకుండా చెప్పవలసిన 7 కఠినమైన నగ్నసత్యాలు. భార్యను, తల్లిని ఒకటి చేయాలి అని ఎప్పుడు ప్రయత్నించకు, భూమి ఆకాశం కలిసినట్లు ఉన్నా అవి ఎప్పటికీ కలవవు. అలాగే ఒక అత్త, కోడలికి ఎప్పుడూ తల్లి కాలేదు. అలాగే ఒక కోడలు అత్తను ఎప్పుడూ తల్లిలా చూడదు. గుర్తుపెట్టుకో, నీకు వచ్చిన జీతంలో 40% వరకు డబ్బులు నీ వద్ద ఉంచుకో, మిగతా డబ్బు మాత్రం ఇంట్లో ఖర్చులకు ఇవ్వు. ఎందుకంటే నువ్వు మొత్తం డబ్బు ఇంట్లో ఇచ్చేస్తే, ఇంట్లో ఉన్న స్త్రీలు డబ్బు మొత్తాన్ని వృధా చేసేస్తారు. వారికి అత్యవసర పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ధనాన్ని వృధా చేయకు. అత్తమామల ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకువెళ్ళు, కానీ వారి ఇంట్లో ఎక్కువగా తినకు. అలాగే అత్తవారింట్లో 2 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండకు. ఎందుకంటే అప్పటినుండి నీ గౌరవం తగ్గుతూ వస్తుంది. అల్లుడు ఎంత మంచివాడైనా తమ ఇంట్లో ఉంచుకోవడానికి ఏ అత్త మామ కూడా ఇష్టపడరు. పెళ్లి తర్వాత తల్లిదండ్రులతో కలిసి ఉండటం ఇబ్బందిగా అనిపించినా ఉండడానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ భార్యతో వేరే కాపురం పెడితే ఆ తరువాత నీ భార్యను నువ్వు భరించలేవు. నీ కష్టాలు ఇంకా ఎక్కువ అవుతాయి. తల్లిదండ్రులు గాని, సోదరులు గాని, తోపుట్టువులు గాని కోపంలో ఏదైనా అన్నా, నలుగురిలో గాని నీ భార్య ముందు కానీ వారిపై అరవద్దు, వారిని కొట్టడానికి వెళ్ళొద్దు. ఎందుకంటే అలా చేస్తే నీ కుటుంబ పరువు నలుగురిలో చులకన అవుతుంది. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వారితో ఒంటరిగా మాట్లాడు. పోలీసులు గాని, సిగ్గులేని వాడు కాని, పనీపాటా లేకుండా దొంగతనాలు చేసేవాడు కాని, ఇలాంటి వారితో స్నేహం ఎప్పుడూ చేయకు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత నిన్ను నాశనం చేస్తారు. నువ్వు చేసే పని మానాలి అనుకున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించు. మరొక ఆధారం లేకుండా నువ్వు పని మానేశావు అంటే నీకు డబ్బులు రావడం ఆగిపోతాయి. అప్పటినుండే అందరూ నిన్ను పట్టించుకోవడం మానేస్తారు, నీకు గౌరవం ఇవ్వడం కూడా తగ్గించేస్తారు. సంపాదనలేని మగవాడి జీవితం నరకం లాగా ఉంటుంది, ఆలోచించు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.